హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అరుణ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఏమి చేస్తున్నారు? ఈరోజు నేను నిమ్మకాయ పచ్చడి, ఎండాకాలం వస్తుంది కదా, నిమ్మకాయలు ఎట్లా ఊరేసుకోవాలి, కేజీకి ఎన్ని పోసుకోవాలి, ఉప్పు ఎంత వేసుకోవాలి అని చెప్తానండి. మధ్య మధ్యలో పచ్చడి ఖరాబు కాకుండా ఉండడానికి టిప్స్ ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. నిమ్మకాయలని మంచిగా వాటర్ పోసి మంచిగా కడుక్కున్న తర్వాత, మంచి నిమ్మకాయలు మార్కెట్లో ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా, ఫ్రెష్ నిమ్మకాయలు మంచి శుభ్రంగా కడుక్కుందాం. ఫస్ట్ నిమ్మకాయలని శుభ్రంగా కడుక్కున్న తర్వాత అప్పుడు ఒక బట్టటి మంచి కాటన్ బట్టతోటి మంచిగా తుడుచుకోవాలి, తేమ లేకుండా నిమ్మకాయలలో. తేటగా తుడుచుకున్నాక ఒక గిన్నెలకి ఎత్తి పెట్టేసుకొని తేమ లేకుండా తుడుచుకున్నాక ఇప్పుడు కోసుకుందాం మంచిగా. కోసేటప్పుడే గింజలు తీసేసుకోవాలి. ఇవి కోసేటప్పుడు కొంచెం గింజలు రావడం కష్టమవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక్కోసారి గింజలు రావడం కష్టమవుతుంది, అయితే ఫోర్క్ తోటి ఇట్లా అంటే ఊరికనే వచ్చేస్తాయి మొత్తం. లోపల ఉన్న గింజలు కూడా వచ్చేస్తాయి మంచిగా. ఫోర్కు బాగా ఉపయోగపడుతుందండి. నిమ్మకాయలు మనం కోసేటప్పుడు గింజలు తీసుకునేటప్పుడు అట్లే ఉంటే గింజ నమిలినప్పుడు చేదు వస్తుంది. మనం ఇదే విధంగా అన్నిటినీ ఇట్లా అడ్డం కోసుకొని నిలువు కోసుకుంటే వచ్చేస్తాయి అట్లా. కొత్త కొయ్యడం పూర్తి అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక్కసారి ఇవి ఊరేసుకుంటే మనకు సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు కొంచెం కొంచెం తీసి తాలింపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి మనకు బాగా అవసరం వస్తుంది. నేను ఉప్పు కేజీకి 200 గ్రాముల కొంచెం పైకి వేసుకుంటున్నా, అంటే ఇక పావుషేరు అనుకోండి. కేజీకి పావుషేరు ఉప్పు ఇప్పుడు ఎక్కువైనా ఏమీ కాదు, ఎందుకంటే మనం కారం వేసుకునేటప్పుడు తక్కువ కారంలో తక్కువ ఉండేటట్టు చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు తక్కువ వేసుకుంటే మాత్రం ఉక్కలు బూజు వస్తాయి. కొంచెం అంతా పసుపు, ఇట్లా అనుకుంటే ముక్కలకు పడుతుంది ఉప్పు మొత్తం. కేజీకి పావుషేరు కారం లెక్క నేనైతే పోసుకుంటా. మీరు ఎట్లా పోసుకుంటారో కామెంట్ చేయండి. నేను పండు వేసుకున్నా కాబట్టి నిమ్మకాయలు కొంచెం బాగా రసం ఎక్కువ ఊరుకోమన్నట్టు. ఇట్లా ఉప్పు తక్కువ ఉంటే ఖచ్చితంగా బూజు వస్తుంది. ఉప్పు తక్కువ లేకుండా చూసుకోండి. ఉప్పు ఎక్కువైనా ఏమి పర్వాలేదు, తాలింపు వేసుకుంటప్పుడు మనం దాన్ని సరి చేసుకోవచ్చు. ఇట్లా ఊరేసుకొని మనం ఎప్పుడంటే అప్పుడు తీసుకొని
తాలింపు వేసుకుంటే సూపర్ టేస్ట్ నిమ్మకాయ పచ్చడి రెడీ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? సద్దులు పెట్టుకునేటోళ్ళకు, టిఫిన్ బాక్సులు పెట్టేటోళ్ళకు, ఉప్మాలకు, ఫంక్షన్లకు, దేనికైనా బాగా యూజ్ అవుతుంది. ఫంక్షన్ నిమ్మకాయ అప్పటికప్పుడు చేసుకునేది చూపిస్తా. అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనం. పచ్చడి సూపర్ ఉంటుంది. తొందరలో మన ఛానల్లోనే చూపిస్తా. కొద్దిసేపు ఇట్లా కరిగింది కదా, మళ్ళీ కొంచెం ఇట్లా వేగేసుకోవాలి. ఇట్లా వేగేసుకుంటే ఖచ్చితంగా దొడ్డుప్పు వేసుకోవాలండి, సొన్నప్పు వేసుకోకూడదు. దొడ్డుప్పు వేసుకుంటేనే మంచిగా ఉంటుంది ముక్కలకు. రసం బాగోదు, ఫ్రెష్ నిమ్మకాయలు కదా, సూపర్గా ఉంటాయి. ఇంకా కొంచెం పసుపు వేసుకున్నాం. బూజు రాకుండా కాపాడుకుంటున్నాం పసుపు. దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి. మనం ఇట్లా పచ్చడి ముక్కలు ఊరేసుకొని రెడీగా పెట్టుకుంటే దేనికైనా రెడీగా ఉంటాయి. పప్పులో వేసుకుంటారు, చాలా రకాలుగా యూజ్ చేసుకుంటారు. చూసిరు కదా ఫ్రెండ్స్, నిమ్మకాయలకు కేజీకి ఎంత ఉప్పు పోసుకోవాలి, ఎట్లా ఊరేసుకోవాలి. దీన్ని ఒక 3 days తర్వాత తీసి మనం పచ్చడి మనకు ఎంత అవసరం ఉంటే అంత కలుపుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వచ్చేదంతా ఎండాకాలం కాబట్టి దీంతో మనకు చాలా యూజ్ అవుతుంది. ఉప్పు కలుపుకోవడం మాత్రం కంపల్సరీగా పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే మాత్రం ముక్కలన్నీ బూజు వచ్చేస్తాయి. ఉప్పు మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టేటట్టు మనం రోజు ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఆ కలుపుకోవడం కూడా ఇట్లా ఏగేసుకుంటూనే కలుపుకోవాలి. గంటెతోటి కాకుండా ఇట్లా ముక్కలు ఎగేసుకోవాలి. వేసుకుంటే మంచిగా అవుతాయి. గంటెతో కలిపిన దానికంటే ఎగేయడం వల్ల మంచిగా యూజ్ అవుతాయి. చాలామందికి ఉప్పు ఎంత పోయాలో ముక్కలు సరిగ్గా పొయ్యరాక చాలామంది బూజు పట్టేటట్టు చేసుకుంటారు పచ్చళ్ళని. ఏ పచ్చడికైనా ఉప్పు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి.